మీ రెగ్యులర్ డైలీ దినచర్య ఎలా ఉంటుంది మీది? ఏంటి మీరు రోజు చేసే పనులు ఏంటి? ఎలా? నేను మార్నింగ్ లేగానే అంటే నేను ఎనీ టైం ఒక రాత్రి 2 అయినా 3 అయినా అంటే నిద్రపోతాను నేను చెప్పేది. ఓకే. ఏ టైంకి నిద్రపోయినా నేను ఒక 6 o'clock లేచిపోతాను. 3 గంటలు 3-3.5 గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ రోజైనా కూడా. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే. మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో. ఓకే, రైట్. పవన్ వీడియో. అండ్ ఎక్కువ టైం లేకపోతే ఐ మైట్ వాచ్ ఏ డాక్యుమెంటరీ, 45 minutes. డాక్యుమెంటరీ చాలా ఎక్కువ చూస్తాను నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ ఫారిన్ డాక్యుమెంటరీస్. పాన్ చూడటానికి రీజన్ ఏంటంటే మీకు ఒక సెక్షువల్ స్టిమ్యులెంట్ అనేది ఒక ఎండార్ఫిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఇట్ గివ్స్ ఎ హై. తర్వాత డే మొత్తంలో అదే హై మీరు కోరుకోవాలనుకుంటారు. అదే హై. ఓకే. మీకు ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. పొద్దున్న లేచి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్ వెళ్ళాలి, అలాంటి లోలో వచ్చి స్లోగా మీరు ఎదుగుతా ఏదో అవుతూ ఉంటాం మొత్తం. అంటే 95% ఆఫ్ ద పీపుల్లో ఒక నిస్తేజత లాంటి ఒక ఇది ఉంటుంది. ఏదో చేస్తున్నాం పని, ఇంటికి వెళ్ళాలి, ఇలా చూడాలి అని. ఎప్పుడైతే మీరు లెగ్గానే 15 minutes పాన్ చూస్తే అది ఆటోమేటిక్గా ఈ స్టిమ్యులెంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఒక టాప్ దానికి రీచ్ అవ్వదు. అంటే ఒక ఎనర్జీ ట్యాబ్లెట్ లాగా వాడతాను నేను. ఓకే. లిటరల్గా అది మీకు సెక్స్ చేస్తే కూడా వస్తుంది కదా? రాదు. ఎందుకంటే సెక్స్ చేస్తే దాని ముందు వెనకాల వేరే ఇంకా ఇవి ఉంటాయి, ఎడిషనల్ స్టోరీస్ ఉంటాయి. అది కట్ చేస్తే చేజ్ మాట అంతే. సీన్ కట్ చేస్తే చేజ్లో వెళ్తాను. అది ఉట్టి పాన్ చేయగలుగుతుంది కానీ రియల్ పీపుల్ కాన్ డూ దట్. రియల్ పీపుల్ టైం ఈవినింగ్. ఓకే. ఎందుకంటే నాకు బిల్డప్కి దానికి టైం ఉంటుంది కాబట్టి ప్రీకి పోస్ట్ ప్రొడక్షన్కి ఒక ఇది ఉంటుంది. బట్ ఒక టక్కమని లేచి అంటే ఒక లేడీ లేచిందే పరుగు అలాంటి ఎక్సైట్మెంట్ రావాలంటే మాత్రం ఉట్టి పాన్ చేయగలదు. ఓకే. సో రాత్రి పక్కలో అమ్మాయి ఉన్నా కూడా మీరు ఫోన్ వీడియో చూస్తారు? 100%. అది దట్స్ ఎ స్టాండర్డ్ థింగ్. అది నేను ఎప్పుడైనా ఫస్ట్ నాకు రిలేషన్షిప్లో అమ్మాయి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఇదే. ఇది నేను ఒక థెరపీలాగా వాడతాను. నువ్వు వేరేగా ఫీల్ అవుతే ఇట్లా చేస్తున్నాడు ఏమని ముందు చెప్తాను. సో మీరు పొద్దున్న లేవగానే ఫోన్ వీడియో చూస్తుంటే పక్కలో ఉన్న అమ్మ ఇదేంటి నన్ను పక్కన పెట్టుకొని చూస్తున్నాను? అదే కదా, అది ముందు చెప్తాను. నా రీజను దానికి కారణం ఐఎమ్ చాలా క్రిస్టల్ క్లియర్. నేను ప్రతి ఒక్కళ్ళకి నేను ఏమనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకసారి ఒక అమ్మాయి నాతో మాట్లాడుతుంది. మన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చినప్పుడు తన ఉద్దేశంలో ఆ పార్టీ ఏంటి అని చెప్తాను. నేను నీతో కాన్వర్జేషన్ కానీ నీతో సెక్స్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను. అంటే అమ్మాయి అఫెండ్ అయింది. అంటే నేనేమన్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నా నాకు నీళ్ళు ఏమి నచ్చినాయి, నాకు నీ థైస్ నచ్చింది. నువ్వు నీ ఆ పార్టీ గురించి నువ్వు చెప్పే అభిప్రాయాలు నీ థైస్ ఉన్న బ్యూటీని రెడ్యూస్ చేస్తున్నాయి, ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఒక నిజాయితీ పడిన వ్యక్తిగా చెప్పాల్సిన బాధ్యత నాకు లేదా? అప్పుడు నువ్వు చెప్పాలి. నాకు ఆ పార్టీ మీద నీ వ్యూస్ కన్నా నీ థైస్ నాకు ఎక్కువ ఇస్తున్నప్పుడు నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎందుకు ఎక్కువ గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది నాకు చెప్పాలి. అంతేగాని అఫెండ్ అవ్వకూడదని చెప్పాను. సో అది ఇప్పుడు అది ఫన్నీయా, లాజిక్కా, ఇంటెలిజెన్సా ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇంత క్లారిటీగా మీరు ఏంటి నేను కార్డ్స్ ఆడుతున్నాను, నా కార్డ్స్ అన్ని చూపెడేస్తాను, ఇవి నా దగ్గర ఉన్నాయి, నేను దాచుకుని ఆడను. ఇప్పుడు నేను ఇది నా టైప్, ఇది నేను ఇట్లానే మాట్లాడతాను, ఇలాగే నా ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నాకు కాలేజ్లో ఒకటి చెప్పాడు నా గురించి, రామగోపాల్ నీతో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటావు నాకు చెప్తావు, దానికి నేనేమనుకుంటాను కూడా నువ్వే చెప్తావు.
అప్పుడు అని దాని తర్వాత నేను ఇంకా ఏమనుకోవచ్చు కూడా నువ్వే చెప్తావు. దాని తర్వాత అసలు నాకు తట్టని కూడా నువ్వే చెప్తావు. అవన్నీ నువ్వే పెట్టేసుకొని నా మీద అభిప్రాయం ఏర్పరచుకుంటావు. అది నీతో ప్రాబ్లం అని చెప్పాడు. నిజమేనా అది? అది నిజం యాక్చువల్గా. సో అప్పుడు నేను ఐఎమ్ యాక్చువల్లీ సైకింగ్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అమ్మాయి దగ్గర నేను అమ్మాయిని అలా ముట్టుకోవటానికి చేస్తే ఒక పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద తను నేనేమన్నానంటే నీ అమ్మాయిగా నీ ఒంట్లో ఉన్న రకరకాల అవయవాలు మ్యూజియంలో పెయింటింగ్స్, స్టాచ్యూస్, డైమండ్ రింగ్స్ ఇట్లాంటి మ్యూజియంలో పెడతారు రకరకాల. వాటిని చూడటానికి, వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక ప్యాటర్న్ వస్తాడు మ్యూజియంలోకి. నువ్వు మ్యూజియం ఓనర్, మ్యూజియంలో సెక్యూరిటీ గార్డ్ నువ్వు. అప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక వస్తువు దగ్గరికి వెళ్తున్నా. అప్పుడే చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి నవ్వింది. ఏది మీరు అన్న అమ్మాయి? కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను. ఐఎమ్ ట్రయింగ్ టు సెగ్రిగేట్. నీ అందం అనేది నీ వెల్త్. నువ్వు నీ అందం కాదు. నువ్వనేది ఒక ఆలోచన సమూహం. నీ భావనలో నువ్వు ఆలోచించే విధానం, నీ రిలీజియన్ నుంచి, మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి, నీ బుక్స్ చదివి లేకపోతే అని ఏం చెప్పారో అన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది. దానికి అటాచ్ అయ్యి ఒక ట్రెజర్ ఉంది. అది నీ బాడీ. నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కాదు. అది నాకు ఐ లైక్ యువర్ బాడీ. కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్లకి నీ బాడీకి సంబంధం లేదు. అప్పుడు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి. నీ బాడీ వేరుగా వస్తుంది, నువ్వు వేరుగా వస్తున్నావు. అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను పక్కకు పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటారు దాన్ని, కాంకరర్ని ఏమంటారు, కాంకరర్, ఒక విజేత, ఒక విజయం సాధించాలని నా అభిలాష. కానీ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే, నేను రాసుకుని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. నేను బలవంతం చేయట్లేదు. నా మైండ్ తోటి నీ మైండ్ కానీ నా మైండ్ చాలా బెటర్, కానీ నా బాడీ కానీ నీ బాడీ చాలా బెటర్. ఈ క్లారిటీ ఇస్తున్నానని చెప్పాను. ఓకే ఓకే. అసలు మీ దగ్గరికి ఒక ఉమెన్ అమ్మాయి వస్తే మీ ఎదురుగా వచ్చి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు ఏం ఆలోచిస్తుంటారు? మీ మైండ్లో తిరిగేవేంటి? నేను ఫస్ట్ చూస్తాను. ఎటువైపు? చాలా వైపులు. అమ్మాయికి ఏ వైపులో ఉంటే ఆ వైపులు అన్నీ చూస్తా. ఆ వైపులు అట్రాక్ట్ చేయకపోతే నేను అమ్మాయిలో చూడనప్పుడు అప్పుడు అది మొగలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చాలాసార్లు నన్ను సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూస్తా ఉమెన్ అంటే, అఫ్ కోర్స్ ఉమెన్ ఈజ్ అ సెక్షువల్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? ఉమెన్ పైలట్ అవ్వచ్చు, లేకపోతే తను డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే తను రకరకాల సోల్జర్ అవ్వచ్చు. అది మగవాడు కూడా అవుతాడు. అది జెండర్కి సంబంధించింది కాదు. అది మీ తెలివి, మీ కెపాసిటీ అనేది జెండర్కి సంబంధించింది కాదు. జెండర్ అనేది స్త్రీ పురుషుడు అనేది జెండర్. అది పాయింట్. నాకు మగవాడిని చూస్తే నాకు కోరిక కాదు, ఆడదాన్ని చూస్తే కోరిక కలుగుతుంది. అది డాక్టర్ అయినా అవ్వకపోయినా, ఎవరైనా అవ్వకపోయినా. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎబిలిటీ అండ్ కేపబిలిటీ. సో అప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అమ్మాయి అందం చూస్తాను డెఫినెట్గా. అందం అనేది నాకు అట్రాక్ట్ చేయకపోతే ఐ ఓన్లీ లుక్ ఎట్ హర్ వితౌట్ జెండర్. అప్పుడు అమ్మాయి అబ్బాయి నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ చూడంలో అది తేడా ఉంటుంది కదా. పక్కవాడి పిల్లల్ని చూడలేంగా. నేను చూస్తాను, నేను అందరినీ చూస్తాను. నేను ఇప్పుడు నేను ఇది అంటే ఐ విల్ అంటే అందుకని చెప్పి నాకు మారల్ ఆస్పెక్ట్స్ ఇది చెయ్యాలి, ఇది తప్పు, అది చెప్పకూడదు, ఇలా మాట్లాడిన అంత అలాంటివి పట్టించుకుంటాడా? ఓకే. సో ఎవరైనా చూస్తారు మీరు. నేను ఆఫీస్లో మీరు పెట్టిన బొమ్మలు చూశాను. అంటే అవన్నీ చూసాక అనుకోవచ్చా రాము ఈజ్ ఎ పర్వర్టెడ్ మ్యాన్ అని? పర్వర్టెడ్ మ్యాన్ అనేది మీ డెఫినేషన్ బట్టి ఉంటుంది. అంటే మీ ఇప్పుడు నా ఉద్దేశంలో ఇందాక అదే చెప్పాను. నేను అనుకున్నది నాకు ఒక అందమైన అమ్మాయి నేకెడ్గా ఉన్న ఫోటో ఉంది అక్కడ ఆఫీస్లో. అది నాకు చాలా ఇష్టం. అమ్మాయి అందం కన్నా గ్రేటెస్ట్ సృష్టి అనేది ప్రపంచంలో లేదు. దేవుడు ఏదైనా ఒక్క మంచి పని చేసాడు, అది ఒక్కటి చేసాడు. ఏంటది? ఇదే ఒక అమ్మాయిని సృష్టించడం అనేది అదొక్కటే. ఓకే. మిగతా అన్నీ డోంట్ కేర్. ఓకే. అప్పుడు నేను ఆరాధిస్తాను.
అది చూడటం పర్వర్షను అనేది ఎవరు మీకు సంఘం చెప్తుంది, సమాజం చెప్తుంది. ఉట్టి నీ భార్యని చూడ పక్కోటి భార్యని చూడకూడదు, లేకపోతే ఇలాగా నువ్వు పిల్లల్ని పుట్టించాలి, వాళ్ళని చదవాలి, దీంట్లో ఉండకూడదు, నువ్వు దేవుని పూజించాలి, లేకపోతే దేశాన్ని ప్రేమించాలి. ఇవన్నీ కలిపి మనకి నూరిపోస్తారు చిన్నప్పటి నుంచి. మారల్ వాల్యూస్ కానీ, రిలీజియస్ కోడ్స్ కానీ, సోషల్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ మనకు చెప్తుంది. ఓకే, వాటిలో వస్తుంది. ఇలా చేస్తే పర్వర్షను, అలా చేస్తే మంచి, ఇలా చేస్తే నీకు స్వర్గప్రాప్తి వస్తుంది, దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అని చెప్తారు. అది నమ్మో, లేకపోతే వాళ్ళకి అవకాశం లేకో, ధైర్యం లేకో, లేకపోతే వాళ్ళు ఒక పాయిజన్ ఏమంటుందని మైండ్ పాయిజన్ అయిపోయారని నేను అనుకుంటాను. పర్వర్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లేబుల్. ఎవెన్చువల్లీ అది ఒక అదొక వర్డ్. అది మీరు ఒక లేబుల్ చేయడానికి, లేబుల్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ ది బేసిక్ ఎమోషన్స్. Please subscribe to iDream. Please subscribe for more videos.